ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు పిఠాపురంలోనే ఉండనున్నారు పవన్ కళ్యాణ్. ఇవాళ గొల్లపురంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి పవన్ హాజరు కానున్నారు. అనంతరం చేబ్రోలులోని నివాసంలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. ఇక రేపు పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 3వ రోజు పవన్ ఉప్పాడలో కోతకు గురవుతున్న సముద్ర తీర ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఎల్లుండి సాయంత్రం పవన్ వారాహి బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, బలరాం, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కొద్దిసేపటి క్రితమే పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్లో తన నివాసానికి అయితే మాత్రం చేరుకున్నారు. మరి కాసేపట్లో నివాసం దగ్గర నుంచి అయితే మాత్రం గొల్లప్రోడ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి అయితే మాత్రం హాజరు కానున్నారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు అయితే మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ రావడంతో పూర్ణకుంభంతో స్వాగతం పలికేందుకు పాతగయ క్షేత్ర వేద పండితులందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మాత్రం విజువల్స్ రూపంలో కూడా చూసుకోవచ్చు. అయితే 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారని కూడా చెప్పుకోవచ్చు. తన సొంత నియోజకవర్గంలో గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇది మొదటిసారి పిఠాపురం రావడంతో ప్రతి ఒక్కరూ కూడా ఘన స్వాగతం అయితే మాత్రం పవన్ కళ్యాణ్కి పలుకుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మరికొద్దిసేపట్లోనే అంటే తన నివాసం నుంచి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ బయలుదేరి గొల్లప్రోలు సత్యకృష్ణ ఫంక్షన్ హాల్ దగ్గరికి చేరుకుంటారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వనున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమం సుమారుగా 12:30 వరకు అయితే మాత్రం ఈ కార్యక్రమం జరగనుంది. అనంతరం అక్కడి నుంచి తన నివాసానికి అయితే మాత్రం తిరిగి చేరుకుంటారు. నివాసానికి వెళ్ళిన తర్వాత పిఠాపురం ముఖ్య నేతలతోటి జనసేన, టీడీపీ సంబంధించిన పార్టీ నేతలతో కూడా సమావేశం అయితే మాత్రం అవుతారు. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మాత్రం చేస్తారు. మొదటి రోజు పర్యటన పూర్తయిన తర్వాత రెండో రోజు అయితే మాత్రం వివిధ శాఖల అధికారులతో జిల్లా కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కూడా సమీక్షా సమావేశం కూడా నిర్వహించనున్నారు. అయితే పంచాయతీరాజ్ అధికారులు, జనవరుల శాఖ అధికారులు, అటవీ శాఖ అధికారులు 3 శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్షా సమావేశాలు అయితే నిర్వహించి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏమిటి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మనం ప్రజలకు లబ్ధి కోరే అంశాలపై ఏ విధంగా ముందుకు వెళితే పరిస్థితులు మార్చవచ్చు అనే అంశాలపై కూడా చర్చించే అవకాశం అయితే మాత్రం ఉంది. అనంతరం జిల్లాకు సంబంధించిన రోడ్లు రవాణా పరిస్థితులపై కూడా అధికారులతో కూడా సమీక్షలు నిర్వహిస్తారు. సమీక్షలు నిర్వహించిన అనంతరం కూడా రెండో రోజు పర్యటన అంటే కాకినాడ కలెక్టర్ కార్యాలయం నుంచి తన నివాసానికి చేబ్రోలు వద్దకైతే రోడ్డు మార్గంలో చేరుకుంటారు. రోడ్డు మార్గంలో అనంతరం అయితే జనసేన ఎంపీలతోటి, ఎమ్మెల్యేలతోటి, స్థానిక జనసేన నేతలతో కూడా సమావేశం అవుతారు. అదేవిధంగా రెండో రోజు పర్యటన అయితే మాత్రం ముగించుకుంటారు. అయితే 3వ రోజు పర్యటన అత్యంత కీలకంగా కూడా మారనుందని కూడా మనం చెప్పుకోవచ్చు. మొదటి రోజు తన సొంత నియోజకవర్గంలో ఉప్పాడ పరిసర ప్రాంతంలో సముద్ర కోతకు గురవుతున్న ప్రాంతాన్ని అయితే మాత్రం పరిశీలిస్తారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా సముద్ర కోతకు గురవడంతో కొన్ని వేల కుటుంబాలు అయితే మాత్రం సముద్ర గర్భంలో కలిసిపోయి అలాంటి కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించి దానికి సంబంధించి నివారించేందుకు కానీ తగ్గించేందుకు కానీ ఎటువంటి చర్యలు చేపట్టాలి అనే అంశంపై ప్రత్యేకమైన ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. దాని అనంతరం అంటే సముద్ర తీర ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత తిరిగి చేబ్రోలు తన నివాసానికి అయితే మాత్రం చేరుకుంటారు. పిఠాపురం నియోజకవర్గ ముఖ్య నేతలతోటి అదేవిధంగా అధికారులతో కూడా సమావేశం అవుతారు. అనంతరం అంటే 3వ రోజు 4 గంటల సమయంలో వారాహి విజయ సభ అయితే మాత్రం నిర్వహిస్తారు. ఆ సభలో ప్రసంగించనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ మాట కోసం పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం గెలిపించారు. పవన్ కళ్యాణ్ గెలిపించినందుకు తమ కృతజ్ఞతను తెలుపుకునేందుకైతే మాత్రం పవన్ కళ్యాణ్ వారాహి సభలో పిఠాపురం నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి అయితే మాత్రం మాట్లాడనున్నారని కూడా చెప్పొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ ఈ సభలో ఏం మాట్లాడబోతున్నారు అంటే దేశంలోనే అత్యధిక మోడల్ నియోజకవర్గంగా కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని మార్చి చూపిస్తానని చెప్పి ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని కూడా పిఠాపురం ప్రజలకైతే మాత్రం ఇచ్చారు. అంటే చేనేత కార్మికులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, వీళ్ళందరి కోసం ఎటువంటి ప్రణాళికని సిద్ధం చేశారో ఆ ప్రణాళికకు సంబంధించి ఏ అంశాలు ప్రస్తావిస్తారనే అంశంపై ప్రతి ఒక్కరూ కూడా
కూడా ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే మొదటిసారి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో రావడం, 3 రోజులు పర్యటన ఉండడంతో ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ ఏ అంశాలు మాట్లాడనున్నారు, ఏ విధంగా ఇటు ఆధ్యాత్మికంగా కావచ్చు, విహారాత్మకంగా కావచ్చు, ఏ విధంగా పిఠాపురం నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తారనే అంశం అయితే ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు బలరాం. అనంతరం పిఠాపురం నియోజకవర్గం నుంచి హెలికాప్టర్లో విజయవాడ కూడా చేరుకుంటారని కూడా మనం చెప్పుకోవచ్చు బలరాం. సతీష్, అంటే పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. స్థానిక ప్రజల్లో కావచ్చు, పార్టీ క్యాడర్లో కావచ్చు, ఎటువంటి ఉత్సాహం కనిపిస్తోంది? 3 రోజుల కార్యాచరణకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక అంటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన సొంత నియోజకవర్గానికి మొదటిసారి అయితే పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు వచ్చారు. ఈరోజు వచ్చిన తర్వాత 3 రోజుల పాటు తన సొంత నియోజకవర్గంలో ఉంటూ తమ ప్రజలతో అంటే పవన్ కళ్యాణ్ గెలిపించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలతో మైమేకం అవుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజల ఆనందానికి అయితే మాత్రం అవధులు లేవనే చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారంటే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చి తీరుతారు. అది రాష్ట్రంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే పవన్ కళ్యాణ్ నిలబడి తీర్చే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అందులోకి పవన్ కళ్యాణ్ గెలిపించిన ప్రజల కోసం ఇచ్చిన మాటను ఖచ్చితంగా తీరుస్తారని చెప్పి ప్రజలందరూ కూడా నమ్మకంతో ఉన్నారు. అదే నమ్మకంతో ఖచ్చితంగా అంటే మనం చూసుకుంటే కనుక వారాహి విజయ సభలో పవన్ కళ్యాణ్ ఏ అంశాలు మాట్లాడబోతున్నారో, అభివృద్ధికి కావచ్చు, లేకపోతే పిఠాపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఎటువంటి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు అనే అంశంపై ఇప్పటికే కూడా రిటైర్డ్ ఐఏఎస్లతో కూడా ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్లు కొంత సమాచారం అయితే మాత్రం తెలుస్తుంది. దీన్ని పిఠాపురం సభలో కూడా ప్రకటించే అవకాశం ఉందని కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు బలరాం. థ్యాంక్ యూ సతీష్.